హాయ్ అండి అందరికీ. ఇదిగో ఈరోజు సాంబార్ పొడి చేసి టిఫిన్ సెంటర్లో చేసేలాగా సాంబార్ కూడా రెడీ చేశాను. అలాగే బాయిల్ రైస్ ఉంటాయి కదండి, అంటే ఇడ్లీ రైస్ అంటారు. ఆ రైస్ తోటి 3 కప్పులు ఇడ్లీ రైసు, అలాగే 1 కప్పు మినపగుళ్ళు, కొన్ని మెంతులు వేసేసి 6 గంటల సేపు నానబెట్టానండి. 6 గంటల సేపు నానబెట్టి పిండి చేసిన తర్వాత ఒక 6 గంటల సేపు నానబెట్టాను అనమాట. ఆ తర్వాత ఇలాగ సాంబార్ పొడి రెడీ చేస్తున్నానండి. అన్నీ ఫ్రై చేసుకుందాము. 1 కప్పు పచ్చిశనగపప్పు, ఇవి ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ పొడి ఉంటే మనం సాంబార్ చేసుకోవడం చాలా సింపుల్గా అయిపోయింది, ఎక్కువ టైం పట్టదు. అందుకే ఈ పొడి అయితే ఫస్ట్ రెడీ చేస్తున్నాను. ఒక 1 వీక్ అలా వస్తుంది అన్నమాట. ఇంకా ఎక్కువే వస్తుంది మనం చేసుకునే దాన్ని బట్టి. ఇదిగోండి ఫ్రై అయిపోయినాయి. ఇంకా నిదానంగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి అన్నమాట. ఇవి మామూలుగా మసాలా ముద్దలాగా కూడా చేస్తారు టిఫిన్ సెంటర్లో వాళ్ళు. నేనైతే ఇలాగా పొడి చేస్తున్నాను. పొడి అయితే కొంచెం మనకు ఎక్కువ రోజులు వస్తుంది కదా, అందుకని ఇవన్నీ ఇందులో వేసేసుకుందాం. కొంచెం ఎక్కువ కలర్ వచ్చినాయి, ఇంత కూడా రావక్కల, ఇంకా జాగ్రత్తగా ఫ్రై చేయాలి. అలాగే 1 కప్పు కందిపప్పు వేస్తున్నాను, సేమ్ అదే కప్పుతోటి. ఇవి కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. కలరు ఎక్కువ రానివ్వకూడదు, వచ్చాయంటే మళ్ళీ సాంబార్ కూడా నల్లగా ఉన్నట్టుగా ఉంటుంది అన్నమాట, మంచి కలర్ రాదు. అందుకని జాగ్రత్తగా ఫ్రై చేసుకొని చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇవి కూడా ప్లేట్లో వేసేద్దాం, చక్కగా ఆరిపోతాయి. అలాగే 1 కప్పు పెసరపప్పు వేస్తున్నాను. ఇవి కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోనండి, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇంక ఇందులో వేసేసుకుంటే చక్కగా ఆరిపోతాయి, ఇవి కూడా చల్లగా అవుతాయి అన్నమాట. 1 కప్పు పచ్చి బియ్యం అండి. ఇవి కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు అన్నమాట. బాగుంటుంది ఇది కూడా వేస్తే, మనకి సాంబార్ అనేది కొంచెం చిక్కగా వస్తుంది అన్నమాట. టిఫిన్ సెంటర్లో చూసారా ఎలా ఉంటుంది, చిక్కగా ఉంటుంది సాంబారు. ఇవన్నీ వేయడం వల్లనే అవి చిక్కగా వస్తుంది అన్నమాట. వాళ్ళు ఏంటంటే పేస్ట్ లాగా తయారు చేస్తారు. నేనేంటంటే కొన్ని రోజులు నిల్వ ఉండాలని నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇదిగోనండి ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా దీని మీద వేసేసుకుందాము, చక్కగా ఆరిపోతాయి. 1 స్పూన్ ఆవాలండి, అలాగే 1 స్పూన్ జీలకర్ర అనమాట. మరీ ఎక్కువ జీలకర్ర వేసేసాము అంటే అదే ఫ్లేవర్ వస్తుంది అనమాట. కొంచెం మనం తక్కువ వేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే తాలింపులోను ఇంకా వేసుకుంటాం కదా మనం. కొంచెం ఇలాగ ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇది స్టీల్ బాండీ కదండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. చూసారా పేలుతున్నవి, అవి టకా టకా పేలుతున్నాయి అనమాట. ఇది అయిపోయాయి, తీసేస్తున్నాను. ఇందులో వేసేసుకుందాం, చక్కగా ఆరిపోతాయి ఇవి కూడా. అలాగే ఇంకా కొంచెం కరివేపాకు తీసుకొస్తాను వెళ్ళి. ఇదిగోండి ధనియాలు ఆల్రెడీ ఫ్రై చేసి ఉన్నాయి అన్నమాట, అందుకే నేను ఫ్రై చేయట్లేదు. అవి కూడా ఇందులో వేసేసుకుందాం. చూసారా 1 స్పూన్ ఉంటాయి ఇవి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. వేసుకున్నామంటే అదే వాసన వస్తున్నట్టుగా అనిపిస్తుంది అనమాట, మంచి టేస్ట్ రాదు. అవి కూడా అందులో యాడ్ చేసేసాను. ఇంకా కరివేపాకు ఒకటి, ఎండుమిరగాయలు ఒకటి ఫ్రై చేసుకోవాలి, అవి కూడా చేస్తాను. ఇదిగోనండి 6 ఎండుమిరగాయలు అనమాట. మరీ ఎక్కువ వద్దు, కలర్ మారిపోయిద్దని మరీ ఎక్కువ వేయట్లా నేను, కలర్ మారిద్ది అనమాట సాంబార్. కొంచెం ఫ్రై చేసేసుకోవాలండి, ఇవి కూడా ఎక్కువ ఫ్రై అవ్వద్దు. ఇవి ఏంటంటే స్టీల్ బాండీ కదా, తొందరగా అయిపోతున్నాయి, తీసేస్తున్నాను అందుకే. అయిపోయింది. ఇంకా ఓన్లీ కరివేపాకు ఒక్కటి ఫ్రై చేద్దాము. ఇంకా ఏం మర్చిపోయాను చూస్తా.
ఇదిగోనండి కరివేపాకు కొంచెం ఫ్రై చేద్దాం. ఇది కూడా ఇది ఏంటంటే సాంబార్లో వేసుకుంటాంలే కానీ కొంచెం ఈ పొడిలో వేసుకుంటే బాగుంటుంది కదా అని వేస్తున్నాను అంతే. కొంచెం ఫ్రై చేస్తే ఏంటంటే పాడవకుండా ఉంటుంది అన్నమాట అంతే. ఇంకా ఇందులో ఉప్పు ఒకటి ఫ్రై చేసుకోవాలండి, కల్లుప్పు కొంచెం లైట్గా దీనికి ఈ పొడికి సరిపడా మాత్రమే చేస్తున్నాను. ఉప్పు కొంచెం అలా వేడి చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం పొడి నిల్వ ఉంటుంది కాబట్టి పాడవకుండా ఉంటుందని ఇలా చేస్తున్నాను అంతే, అంతకంటే ఏం లేదు. వేసేసా. ఇంక ఎక్కువ ఏమీ వేయొద్దండి, వేస్తే సాంబార్ టేస్ట్ మారిపోయిద్ది. కొంచెం ఎండు కొబ్బరి వేసుకోవాలన్నమాట, తీసుకొస్తాను, తురిమింది ఉంది మన దగ్గర. కొంచెం ఇది కూడా ఫ్రై చేసేసుకుందామండి, ఎందుకంటే నిల్వ ఉంటుంది కదా, అందుకే ఇది కూడా వేడి చేసుకుంటే మనకి ఏంటంటే పాడవకుండా ఉంటుంది. పొడి ఎక్కువ రోజులు ఉన్నా కూడా మనకి ఏం అవ్వదన్నమాట. ఇదిగో వేసేస్తున్నాం, ఇంకా చాలు, ఎక్కువ అవసరం లేదు, ఇంతే. ఇదంతా చక్కగా పొడి చేసేసుకున్నాం అనుకోండి. ఎంత చేశాను నేను, కొంచెమే చేశాను కదా, మనం ఇంట్లో చేసే దాన్ని బట్టి మనకి 4-5 సార్లకు వస్తుందండి ఈ పొడి. చక్కగా బాగుంటుంది, టేస్ట్ కూడా చిక్కగా వస్తుంది అన్నమాట. నేను చేస్తాను కదా ఇప్పుడు సాంబార్ ఇడ్లీలోకి. ఇదంతా కొంచెం ఆరిన తర్వాత పొడి చేసుకుందాము. మిక్సీలో వేసుకొని పొడి చేసేసుకొని, ఇదేంటంటే మనకి చిక్కగా రావడానికి కూడా చక్కగా హెల్ప్గా ఉంటుంది అన్నమాట. ఇది భలే ఉంటుంది అసలు. ఇంక ఇందులో మిరియాలు అవి వేయట్లేదండి, ఆ ఫ్లేవర్ వేరే ఉంటుంది అన్నమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా ఈ సాంబార్ పొడి అనేది. మనమైతే ఈ విధంగా చేస్తున్నాము, బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే. ఇది మిక్సీ పట్టుకొని వస్తాను. పొడి అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా సాంబార్ రెడీ చేసుకున్నాము. 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను, కొంచెం ఆయిల్ వేసాను, అందులోనే పచ్చిమిరకాయలు, అలాగే ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, తాలింపు వేయలేదండి, తర్వాత తాలింపు వేస్తాను. ఇంకా సింపుల్గా అయిపోవాలంటే తాలింపులోనే ఇవన్నీ వేసుకున్నామంటే ఇంకా తొందరగా రెడీ అవుతుంది. నేనైతే తాలింపు తర్వాత పెడితే టేస్ట్ బాగుంటుందని అలా పెడుతున్నాను. ఇవి సొరకాయ ముక్కలు, అలాగే బెండకాయ ముక్కలు, అవి కూడా వేస్తున్నాను. ఇవన్నీ కొంచెం ఇలా ఫ్రై చేసేసుకొని, ఎక్కువ అవసరం లేదండి, ఉడికిపోతాయి, కొంచెం ఫ్రై చేస్తున్నాను. ఇందులోనే కందిపప్పు అన్నమాట ఉడికించేసాను. ఉడికించిన కందిపప్పు, ఇందులోనే వాటర్ పోసేద్దాం. సాంబార్కి సరిపడా వాటర్ పోస్తున్నాను. కొంచెం కరివేపాకు, అలాగే ఈ సాంబార్కి సరిపడా ఉప్పు, పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసుకో, ఎక్కువ అవసరం లేదు. మనం సాంబార్ పొడిలో ఎండుమిరకాయలు వేసాము, అలాగే ఇందులో పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేశాను కదా, ఎక్కువ కారం వేయట్లేదు, కొంచెం వేసాను. అలాగే ఈ సాంబార్ పౌడర్ ఉంది కదా, ఇది కూడా కొంచెం వాటర్లో కలుపుదామండి.
ఇలాగా ఈ పౌడర్ వేస్తే చక్కగా చిక్కగా వస్తుంది అన్నమాట సాంబారు. మామూలుగా టిఫిన్ సెంటర్లో ఎక్కువ కందిపప్పు యాడ్ చేయరండి, ఇలాగా పౌడరు వేస్తారు కాబట్టి చిక్కగా వస్తుంది అన్నమాట. ఇది కొంచెం వాటర్ వేసి కలుపుతాను. వాటర్తో కలిపేసి ఇందులో పోసేస్తాను. ఇది చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. అసలు సాంబారు అది మరుగుతుంటేనే చాలా స్మెల్ వస్తుంది, పౌడర్ వల్లే అసలు చిక్కదనం వస్తుంది చక్కగా. ఇది ఒక 10 నిమిషాల పాటు మరిగించాలండి. మరిగించిన తర్వాత నేను తాలింపు పెడతాను. ఈలోపు ఇందులో కొంచెం బెల్లం వేద్దాం. ఇదిగోనండి, కొంచెం బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. టిఫిన్ సెంటర్లో అయితే ఇంత గడ్డ అయినా వేస్తారనమాట, అంతే ఎక్కువ ఉంటుంది కదా, అలాగా. అందులోనే ఇంకా ఒక నిమ్మకాయ అంత అండి చింతపండు, మరీ ఎక్కువ వేయకూడదు, టమాటాలు కూడా వేసాం కాబట్టి. ఇదిగో చింతరసం అన్నమాట. ఇంకా ఇది కూడా యాడ్ చేసేసి ఆ స్టవ్ మీద పెట్టేద్దాం. దీని మీద నేను ఇడ్లీ చేస్తాను. పక్క స్టవ్ మీద పెట్టేసి దీని మీద ఇడ్లీ రెడీ చేసుకుందాం. ఇంకా ఇది పక్కన పెట్టేద్దామండి. పెట్టేసి దీని మీద ఇడ్లీ పెట్టేద్దాం. ఇంకా ఇడ్లీ పిండి రెడీ చేశాను కదా, పిండి నానిపోయింది. పిండి ఇదిగో నానిపోయిందండి. ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం వాటర్ వేసి కలిపేద్దాం. పిండికి సరిపడా ఉప్పు, అలాగే దీంట్లో కొంచెం వాటర్ వేసి కలిపేస్తే ఇడ్లీ వేసుకోవడానికి రెడీ అవుతుంది. మరీ అంత గట్టిగా వేయకూడదు, వేస్తే గట్టిగా వస్తాయండి ఇడ్లీలు, అందుకని కొంచెం వాటర్ కలుపుతున్నాను. ఇడ్లీ రేకులు వేయి. ఇడ్లీ రేకులు వాటర్తో తడిపామండి. వాటర్ తడిపేసా. ఇదిగో పిండి ఇంత చూసారా, ఇలాగ మరీ ఎక్కువ గట్టిగా లేకుండా, అంటే ఇడ్లీలు గట్టిగా ఉండవు, మెత్తగా రావడం కోసం ఇలా కలిపాను. వేస్తే కొంచెం అంటుకోకుండా వస్తాయి. నెయ్యి రాసి కూడా వేసుకోవచ్చు. నేను ఈరోజు నెయ్యి రాయలేదు, మామూలుగా తడిపామని చెప్పాను, తడిపేసి ఇచ్చారనమాట. నేను మామూలుగా ఇంట్లో ఒక్కొక్కసారి చేసినప్పుడు క్లాత్ వేస్ట్ చేస్తానులే, కానీ ఈరోజు అయితే ఇందులో పెట్టేస్తున్నాను, క్లాత్ వేయట్లేదు. అంటే ఇంకొకటి ఇడ్లీ పాత్ర ఇంకోటి ఉందన్నమాట, దానికైతే క్లాత్ వేస్తా. దీనికి ఇలా హోల్స్ ఉంటాయి అన్నమాట. ఇది పెట్టి అలా హోల్స్ ఉంటే కనుక క్లాత్ అయ్యే అవసరం లేదు. పిండి బాగానే ఉంది, బాగా పొంగింది. పొంగితే మెత్తగా వస్తాయి. అవి మూత పెట్టేసి సాంబారు చూద్దాం ఒకసారి. ఇదిగో ఈ పక్క స్టవ్ మీద పెట్టాను అనమాట. ఇది బాగా ఒక 10 నిమిషాలు మరిగిస్తే కొంచెం చిక్కగా అలాగే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. కొంచెం మరిగిచ్చేద్దాం. ఈలోపు ఇడ్లీలు కూడా రెడీ అవుతాయి. ఈ పిండితోటి దోశ కూడా చేసుకోవచ్చండి. ఇది చెప్పాను కదా, ఇడ్లీ బియ్యం అన్నమాట. అవి మామూలు బియ్యం ఏం కాదు. మూత పెట్టేద్దాం. ఇది కూడా ఒక 10 నిమిషాలు ఉడకాలండి. అలాగే 10 నిమిషాలు ఈ సాంబార్ కూడా రెడీ అవుతూ ఉంటుంది.
క్లియరెన్స్ వస్తుంది. స్టవ్ అయితే ఆపేస్తానండి. ఇడ్లీ రెడీ అయిపోయాయి. ఫస్ట్ ఇడ్లీ అయిపోగానే ఇది పక్కన పెడితే గట్టిగా అవుతాయి అన్నమాట. అందుకని ముందు ఇవి అంటే ప్లేట్లు కూడా తీసేస్తున్నాను. తీసి పక్కన పెడితే చక్కగా ఆరుతాయి. ఈలోపు మనం సాంబార్కి తాలింపు చేసుకోవచ్చు. గిన్నెది ఇక్కడ ఉంది. ఈ గిన్నెలో తాలింపు చేసేస్తాను. కుక్కర్ గిన్నెలో. ఇక చూసారా సాంబార్ అయితే మరుగుతుంది బాగా. ఇది కొంచెం మరిగితే టేస్ట్ బాగుంటుంది. ఇంకా తాలింపు పెట్టేయటమే. తాలింపుకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు అన్నమాట, మినప్పప్పు, కొంచెం కరివేపాకు, ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది. అలాగే కొంచెం ఇంగువ. ఇది గట్టిగా అయిపోయిందిగా, ఇది రావట్లేదు స్పూన్ తోటి కూడా. గట్టిగా అయిపోయింది. లేదు ఇంకో డబ్బా ఉండాలిగా. దీనికే హోల్ ఉందా? దేంట్లో లూజుగా ఉంది. అంతేనా? ఇంగువ వేస్తే కొంచెం బాగుంటుంది. ఇందులోనే ఎండుమిరగాయలు. ఎండుమిరగాయలు నల్లగా అవుతాయని ఫస్ట్ ఇలా. వెల్లుల్లిపాయలు, స్టవ్ అయితే ఆపేసా. సాంబారు ఇది కూడా ఆపేద్దాం. ఇవి ఇడ్లీ తీయడానికి ప్లేట్ కావాలి. ఇడ్లీలు కూడా ఆరిపోయి ఉంటాయి. సాంబార్ రెడీ అయిపోయింది కదా. ఏది ప్లేట్? మరీ మెత్తగా ఉన్నాయి ఇడ్లీలు. ఇడ్లీ బియ్యం అందుకే అంత మెత్తగా ఉన్నాయో. ఇవి ఒకసారి తడపాలి. ఇది తడిపితే బాగా వస్తాయి. మర్చిపోయాను తడపడం. మర్చిపోయి తీసేస్తా ఉన్నాను. కొంచెం తడుపుకుంటే బాగా వస్తాయి. ఇది వాటర్తో తడపాలి. ఇంకో బౌలు సాంబారు ఇందులో వేద్దాం. ఇందులో అయితే బాగుంటుంది ఇలా బౌల్ లాగా. ఎలా ఉన్నాయి? ఇంత మెత్తగా ఉన్నాయి చూసా. చాలా బాగున్నాయి, మెత్తగా తెల్లగా భలే వచ్చినాయి. ఇవి అసలు తమిళనాడు వాళ్ళు మామూలుగా మనం రవ్వ వేస్తాం కదా, ఆ రవ్వ అయితే తినరంట. మన టిఫిన్ సెంటర్కి వచ్చిన ఆయన చెప్తున్నాడు, మేము ఇవి అయితే బాగా ఇష్టంగా తింటామండి, ఆ రవ్వ ఇడ్లీ అయితే మేము అస్సలు తినము అని అంటున్నారు. ఈ బియ్యంతో చేసినవి వాళ్ళకి ఇష్టం అంట, బాగుంటాయి. ఇడ్లీ కూడా చూసారా మెత్తగా ఉన్నాయి, ఇట్లా మెత్తగా. దీని మీద సాంబారు వేస్తాను. మామూలుగా ఏంటంటే టిఫిన్ సెంటర్లో అసలు ఇన్ని ముక్కలు వేస్తారా అసలు? మనం వేస్తున్నాం కానీ అక్కడ పెడదాం. నేను అక్కడ పెట్టేసి వస్తాను. ఈ ఇడ్లీ కూడా తీసేస్తే
ఇడ్లీ ఇగో ఇలా తడుపుకొని ఇయ్యాలి, మర్చిపోయాను. ఏంటి పింగో, ఇడ్లీ తినవు కదా నువ్వు, అందుకే ఇలా చూస్తున్నావు. నీకు దోశలే కావాలి. సరేలే. ఇదిగోనండి సాంబారు చిక్కగా వచ్చింది. పొడి కూడా చాలా ఎక్కువ కూడా వేయలేదు. సాంబార్ ఇడ్లీ. అలాగే ఇదిగోనండి పల్లీ చట్నీ అనమాట, గట్టిగా చేశాను ఈరోజు. పల్లీ గట్టి చట్నీ అనమాట, పల్లీలతోటి తాలింపు కూడా చేసేసా. ఇంకా రెడీ అయిపోయిందండి సాంబార్ ఇడ్లీ. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మీకు ఏ రెసిపీ కావాలో ఒకసారి కామెంట్ అయితే చేయండి. ఏం చేయాలో కూడా వీడియో అర్థం అవ్వట్లేదు నాకు. ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు మర్చిపోతున్నారు, లైక్ చేయట్లేదు అస్సలు. ఓకే అండి, ఉంటాను. ఓ ఎంత మెత్తగా ఉందో అసలు.